హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెండకాయ కర్రీ. సింపుల్ వేలో ఈజీగా ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా బెండకాయలు అయితే ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టమాటాలు పెద్దవి వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని మెత్తటి పేస్ట్లా చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక అందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ మనకి కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే మనకి ముక్కలు అయితే ఇందులో ఫ్రై చేయాలి కాబట్టి ఫస్ట్గా. ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక బెండకాయ ముక్కలు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి అన్నీ ఇందులో వేసుకోవాలి. చూడండి, ఇందులో వేసుకొని బాగా మనం ఫ్రై చేసుకోవాలండి. ఒక 2-3 మినిట్స్ వరకు మనం ఇలా ఫ్రై చేసుకుంటే ముక్కలు కొంచెం మెత్తబడి ఒక 20% అయితే మనకి ఉడుకుతాయండి. చూడండి, ఇలా వచ్చాయి కదండి, మెత్తగా దగ్గర పడుతుంది, మెత్తగా కూడా కొంచెం అయ్యాయి. ఇప్పుడు మనం దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకోవాలండి. ఎక్కువ అయితే కుక్ చేయకూడదు, మనకి ఎక్కువ కుక్ చేస్తే లాస్ట్లో కర్రీ అంతా రెడీ అయ్యేసరికి పీసెస్ అనేవి విడిపోతాయండి, అప్పుడు టేస్ట్ కూడా అంతగా ఉండదు. ఇలా అయితే మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. తర్వాత అదే ప్యాన్లో పోపు దినుసులు అనేవి వేసుకోవాలండి. కొంచెం చిటపట్లాడాక పచ్చిమిర్చి ఒక 3-4 వరకు తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి. అందులోనే కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఆనియన్స్ 2 పెద్దవి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి కలర్ మారేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలండి. మనకి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనమైతే ఫ్రై చేసుకుందామండి. చూస్తున్నారు కదా, ఇలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులో కచ్చాపచ్చాగా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు అందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి, అంతా కలిసేటట్టు. ఇప్పుడు ఇందులోనే ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని అయితే ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి, అంతా కలిసేటట్టు. ఒక 2-3 మినిట్స్ అనేది మనం దీన్ని ఇలా మగ్గించుకోవాలి. ఇప్పుడైతే మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుందండి, చూసారు కదా. దాన్ని అయితే మళ్ళీ ఇలా కలుపుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్స్ గరం మసాలా వేసుకొని అయితే మనం బాగా కలుపుకోవాలండి. ఇక్కడ చూడండి, ఈ కన్సిస్టెన్సీ రావాలి మనకి. ఇలా ఒక 2 మినిట్స్ అనేది మనం ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కారం అయితే ఇక్కడ నేను 2.5-3 స్పూన్స్ వరకు అయితే వేస్తున్నానండి, ఎందుకంటే కారం తక్కువ తినేవాళ్ళు 1.5 స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక 1 కప్ పెరుగు అయితే చిన్న కప్తో వేసుకోవాలి. వేసుకొని అందులోనే దాంతోనే కొంచెం వాటర్ అనేది మనం వేసుకోవాలండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి, అంతా కలిసేటట్టు కలుపుకొని చూడండి, ఇలా దగ్గర ఉడికేంత వరకు చూడాలి. ఇప్పుడు మళ్ళీ మనమైతే సాల్ట్ కొంచెం వేసుకుందాం. 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే నేను ఇక్కడ వేసుకుంటున్నాను అండి, వేసుకొని కలుపుకుంటున్నాను. ఇప్పుడు మనం దీన్నైతే మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకుంటే మనకి కొంచెం దగ్గరగా మగ్గుతుంది. ఇప్పుడు నేను మూత అయితే పెట్టుకుంటున్నాను. పెట్టుకొని తర్వాత 2 మినిట్స్ తర్వాత తీసి చూస్తే చూడండి, దగ్గరికి అయితే మనకి మగ్గుతుందండి. ఇప్పుడు ఇలా ఆయిల్ అయితే మనకు పైకి తేలినప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలను అయితే అందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి. ముక్కలన్నిటికీ పట్టేటట్టు కింద నుంచి పై వరకు ఇలా మనం కలుపుకోవాలి. ఒక 2-3 మినిట్స్ వరకు ఇలా మనం కలుపుతూనే ఉండాలండి. ఎక్కువ స్ట్రెస్ అయితే ఇవ్వకూడదు, ముక్కలు అయితే విడిపోతాయండి. జస్ట్ లైట్గా మనం అటు ఇటు కలుపుతున్నట్టయితే కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతున్నట్టయితే ఉంటుందండి. ఇప్పుడు మనకి ఒక 80% అయితే కుక్ అయినట్టు, మిగతా 20% అయితే మనం ఇలా 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలండి. కలుపుకొని దీన్ని ఇంకా బాగా దగ్గరకు వచ్చేటట్టు మగ్గించుకుంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకుంటున్నాం కదండి, ఇప్పుడు మనం సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇందాక వేసుకున్న సాల్ట్ కొంచెం మనకి వాటర్ వేసుకున్నాం కాబట్టి సరిపోదు. ఇప్పుడు సాల్ట్ మనకు కావాల్సినంత రుచికి తగ్గట్టు చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలండి. చేసుకున్నాక చూడండి, ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతూ దగ్గర పడుతుంది కదా, మనకైతే కర్రీ అనేది ఇప్పుడు రెడీ అయిపోయినట్టే. చూడండి, ఇందులో మనం కొత్తిమీర అనేది పైన ఇలా జల్లుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని మనకైతే ఇప్పుడు కర్రీ అనేది టోటల్గా రెడీ అయిపోయినట్టే అండి. ఇప్పుడు మనం దీన్ని
సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి. చూడండి, ముక్క అనేది ముక్కలాగే ఉంటూ కర్రీ అనేది చాలా బాగా వచ్చింది. ఇంట్లోనే ఉన్న వాటితో ఈజీగా చేసేయండి ఇలా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.